క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. 4198వ రోజు ఈ జూమ్ మీటింగ్ దేవుడు ఇచ్చినందుకు దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన బర్నబాసునకు ప్రత్యేకంగా వందనాలు. చేరవచ్చిన ప్రతి సేవకునికి సహోదరి సహోదరులకు ప్రత్యేక వందనాలు. వాక్యం చెప్పడానికి వచ్చిన దేవదాసుడు జాన్ మార్క్ అన్న గారికి, అలాగే పరంధామన్న గారికి, పరమానంద అన్న గారికి ప్రత్యేకంగా వందనాలు తెలుపుతున్నాను. దేవుడు ఈ 4198 రోజులు ఆయన కృపలో మనల్ని నడిపించి ప్రతిదినం వాక్యం వినిపించి మనల్ని ఆత్మీయంగా నడిపిస్తున్న ప్రత్యేకమైన దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే బర్నబాసునకు ప్రత్యేకంగా వందనాలు. ఇంత గొప్ప లాంగ్ టైంలో ఈ కార్యక్రమం నడిపించడం దేవుడు ఆయనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత అని భావిస్తున్నాను. ఈ రోజు యొక్క జూమ్ మీటింగ్ ను ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్యన పాలన్న గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. అందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. తండ్రి నాయన, ఉజయుడ, మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, మా సృష్టికర్త, మా విమోచకుడు, దినదినము మమ్మల్ని కాపాడుతున్న దేవ, ఈ యొక్క దినము కూడా ప్రభా తండ్రి ఏ కోనేళ్ళేసి ప్రభా తండ్రి మీ ముఖదర్శనం భాగ్యం ఇచ్చిన స్తోత్రాలు నాయన. తండ్రి నడిపిస్తున్న దాసుడు జాన్ డేవిడ్ గారిని బట్టి స్తోత్రాలు, ఇచ్చిన బర్నబాస్ గారిని బట్టి స్తోత్రాలు ప్రభా నాయన. పాటలు వాడు వారిని ప్రార్థించి వారిని ప్రభా మీ పక్షంగా నిలబడని దాసుని బలపరచండి. ఈ విధంగా ప్రభా తండ్రి నాయన దినదినము మా గృహాల్లోకి మీ దయగల మాటలు ఏ కొన్ని లోకంలోకి వెళ్ళక ముందు మీ ఉపదర్శనం చేసుకుని మీ మాటలు యూటుకు నాయన ఏర్పాటు చేసిన ఈ జూమ్ యాప్ ద్వారా ప్రభా నాయన ఎంతో నాయన మేలు ఆత్మీయంగా బలపడుతూ సాయం చేస్తున్నారు. తిరుమల దాసుని ప్రభా తండ్రి మా గృహాల్లోకి మా ఇంట్లోకి నాయన తండ్రి ఈ విధంగా ఇరుటకు నాయన ఆసక్తి కలిగి నాయన మీ పాదాల దగ్గర చేర్చి భాగ్యం ఇచ్చినారు. స్తోత్రాలు చెల్లించున్నాం. ఇది చూడలేక అనేక మంది లోకాన్ని ఇచ్చినారు ప్రభా. ఏ యోగ్యత లేని నాయన మమ్మల్ని ప్రభా తండ్రి సజీవుల గురించి దయగల మాటలు మీకు చూపుతున్నారు నాయన. చెన్నై నుంచి నీ దాసుడు జాన్ మార్క్ గారిని బలపరచండి నాయన. తండ్రి తర్జుమా చేసి పరంధామ గారిని బట్టి స్తోత్రాలు. గత నెల 9వ తారీఖు ప్రభా మే నెల నాయన 140 కీర్తనలో నీ దాసుని బలపరిచి ఇచ్చిన వర్తమానం బట్టి ఇప్పుడు ప్రభా ఏ విధంగా మాతో మాట్లాడే గద్దింపు, దిద్దుబాటు, పురికొల్పు దయచేయండి. దాసుని శిలుసాటు మరుగుపరచండి నాయన. తండ్రి తర్జుమా చేసే దాసుని కూడా బలపరచండి. విధంగా చేరొచ్చిన వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారందరూ సకాలం వచ్చి మీ కృపను గ్రహించండి నాయన. ఇంటి ద్వారా మీరే మాకు మహిమ పొందండి. రేపు పరిశుద్ధ దినం ప్రభువా తండ్రి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యం అనుగ్రహించండి. ఈ పొద్దు సిద్ధపాటు దినముగా ఉండి మిమ్మల్ని మహిమపరచబడి అనుగ్రహించబడి మా కొరకై ప్రాణం పెట్టి మా కొరకై తిరిగి లేచింది, తిరిగి రానయ్యేందుకు స్తోత్రాలు తెలుసు. మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. తొలకలూరి రత్నపాల్ గారు దోసకాయలపాడు నుంచి దేవుణ్ణి స్తుతిస్తూ పాట పాడుతుండగా మనమందరం ఆయన స్తుతిద్దాం. తొలకూరి రత్నపాల్ గారు నా రత్నపాల్ జాయిన్ అవ్వలేదు అనుకుంటాను. చంద్రనతను పట్టించాను. చంద్రన్న పాట పాడండి అన్న. వందనాలు అన్నయ్య. అందరికి పాట పాడుకున్నాము. ఎంత భాగ్యమో నాకెంత భాగ్యమో, ఎంత భాగ్యమో నాకెంత భాగ్యమో, సిలువలోన శ్రీ యేసుని తెలుసుకొని కలుసుకొనుట, సిలువలోన శ్రీ యేసుని తెలుసుకొని కలుసుకొనుట, ఎంత భాగ్యమో నాకెంత భాగ్యమో, ఎంత భాగ్యమో నాకెంత భాగ్యమో. దిక్కులేక తిరుగుతూ ఎక్కడ ఆశ్రయము లేక
చిక్కుకొని పాపములో పడిపోయి ఉంటిని. దిక్కులేక తిరుగుచూ ఎక్కడ ఆశ్రయము లేక చిక్కుకొని పాపములో పడిపోయి ఉంటిని. గాయపడిన నీ చేయి చాచియు పడిపోయిన నన్ను లేవనెత్తెను. గాయపడిన నీ చేయి చాచియు పడిపోయిన నన్ను లేవనెత్తెను. లేవనెత్తి తన మందలు నన్ను చేర్చెను. లేవనెత్తి తన మందలు నన్ను చేర్చెను. ఎంత భాగ్యము, నాకెంత భాగ్యము, ఎంత భాగ్యము, నాకెంత భాగ్యము. ఏమి లేని నాకు ప్రభువు నీవుంటే చాలును. నీవుంటే లోకములో నాకు కొదువలేదుగా. ఏమి లేని నాకు ప్రభువు నీవుంటే చాలును. నీవుంటే లోకములో నాకు కొదువలేదుగా. ఆ సిలువా ధ్యానమే చాలును. ఆ సిలువలో యేసుని ప్రకటింతును. ఆ సిలువా ధ్యానమే చాలును. ఆ సిలువలో యేసుని ప్రకటింతును. ఆ యేసుని సహవాసం నాకు దొరికినందున. ఆ యేసుని సహవాసం నాకు దొరికినందున. ఎంత భాగ్యము, నాకెంత భాగ్యము, ఎంత భాగ్యము, నాకెంత భాగ్యము. ఏ పనికి పనికి రాక ఊరక నిలుచుండగా తన ద్రాక్ష తోటలో నా పనికి నన్ను పిలువగా. ఏ పనికి పనికి రాక ఊరక నిలుచుండగా తన ద్రాక్ష తోటలో నా పనికి నన్ను పిలువగా. పరిశుద్ధ అభిషేకం చేసియు పరిశుద్ధాత్మని ముద్ర వేసియు. పరిశుద్ధ అభిషేకం చేసియు పరిశుద్ధాత్మని ముద్ర వేసియు. సేవ కొరకు ప్రతిష్ఠించి నన్ను పంపినందున. సేవ కొరకు ప్రతిష్ఠించి నన్ను పంపినందున. ఎంత భాగ్యము, నాకెంత భాగ్యము, ఎంత భాగ్యము, నాకెంత భాగ్యము. సిలువలోన శ్రీ యేసుని తెలుసుకొని కలుసుకొనుట. సిలువలోన శ్రీ యేసుని తెలుసుకొని కలుసుకొనుట. ఎంత భాగ్యము, నాకెంత భాగ్యము, ఎంత భాగ్యము, నాకెంత భాగ్యము. అయ్యా అందరికి వందనాలు. వందనాలు నా చంద్రన్న గారు, వందనాలన్నా. దేవునికి స్తోత్రం. జాన్ మార్క్ గారు వాక్యం చెప్పక ముందు వాక్యం కొరకు జాన్ పాల్ గారు ఆసిఫాబాద్, జాన్ పాల్ గారు ఆసిఫాబాద్ వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. జాన్ పాల్ గారు ఆసిఫాబాద్. ఇంకొక పేరు చెప్పండి అన్న. అన్న ఇంకొక పేరు చెప్పండి. జాన్ పాల్ అన్న లైన్ లో లేనట్టుంది. దేవుని స్తోత్రం. ఎంఎస్ అన్న జాన్ పాల్ అన్న అన్మ్యూట్ అవ్వలేదు. ఇంకొక పేరు చెప్పండి. ఎలిషా బాబు అన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థనకు వాక్యం కొరకు ఎలిషా బాబు అన్న గారు ప్రార్థన చేస్తారు. ఎలిషా బాబు అన్న. వందనాలన్నా ప్రార్థన చేయండి అన్న వాక్యం కొరకు. సర్వాధికారి సర్వోన్నతుడ మీకు వందనాలు. మహాగణుడ మహోన్నతుడ, రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, మీకు స్తోత్రం. మరొక నూతనంత ప్రవేశం మాకు అనుగ్రహించారు. ఈ దినాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. మీద ఆస్తులు జాన్మార్కను మీ సందేశం అందించబోతున్నారు. బలపరచండి, తర్జుమా చేయటంలో కృప చూపండి.
వినే మా అందరికి వినుబుద్ధి పుట్టించమని మీ దయగల సన్నిధి మాతో ఉంచమని రక్షకుడు ప్రాణ విమోచకుడైన యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి వాక్యాన్ని వినబోతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న, వందనాలన్నా. వందనాలు. దేవుని స్తోత్రం. ప్రత్యేకమైన సమయానికి మనం వచ్చినాం. చెన్నై నుంచి జాన్ మార్క్ అన్న గారు మనకు వాక్యాన్ని బోధిస్తూ వివరిస్తూ ఉండగా, పరమానంద అన్న గారు తెలుగులో తర్జుమా చేస్తారు, జాన్ పాల్ అన్న గారు తమిళంలో చెప్తూ ఉండగా పరమానంద అన్న గారు తెలుగులో తర్జుమా చేస్తారు. నా వందనాలన్నా జాన్ మార్క్ అన్న. నా వందనాలు. నా పరమానందం ఉన్నాను. వందనాలన్నా. ఉండాలి. கர்த்தருடைய நாமம் மகிமைப்படுவதாக. ప్రభు యొక్క నామం మహిమపరచబడును గాక. இயேசு கிறிஸ்துவின் நாமத்துல உங்கள் எல்லாருக்கும் காலை வணக்கங்களை தெரிவித்துக் கொள்கிறேன். యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు వందనాలు తెలియజేస్తున్నాను. ஒருவேளை யாராவது வீடியோஸ் ஆன் பண்ண முடிஞ்சேன்னா அவங்க வீடியோஸ் ஆன் பண்ணிக்காங்க. ఒకవేళ ఎవరైనా వీడియో ఆన్ చేసుకొనగలరు అంటే దయచేసి మీరు వీడియోస్ ఆన్ చేసుకోనండి. காலை பொழுதிலே கர்த்தருடைய சமூகத்துல வந்து அவருடைய பாதத்தண்டையில அமர்வது மிகுந்த மகிழ்ச்சியான ஒரு காரியமா இருக்கிறது. ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో వచ్చి కూర్చోవడం అన్నది చాలా ఆనందకరమైనటువంటి సంగతి అయి ఉంటున్నది. நம்முடைய தியானத்திற்காக பேதுரு எழுதின 1 நிருபம் 1 அதிகாரம் அதனுடைய 6 வசனத்தை நாம் வாசிக்க கேட்போம். మన యొక్క ధ్యానము నిమిత్తమై పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయము 6వ వచనాన్ని చదువుగా మనం విందాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. வாசித்த அந்த வேத பகுதியை அப்போஸ்தலனாகிய பேதுரு சொல்லக்கூடிய வார்த்தைகளாக இருக்கிறது. చదవనటువంటి యొక్క లేఖన భాగం ఉన్నది అపోస్తలుడైన పేతురు తెలియజేస్తున్నటువంటి మాటలై ఉంటున్నాయి. இந்த வசனத்துல இதுல நீங்கள் சந்தோஷப்படுகிறீர்கள், மிகவும் சந்தோஷப்படுகிறீர்கள் என்று சொல்லுகிறார். ఈ వచనములో మీరు మిక్కిలి ఆనందించుతున్నారు ఇందువలన అనే మాట మాట్లాడుతున్నాడు. எதிலே நீங்கள் மிகுந்த சந்தோஷப்படுகிறீர்கள் என்ற கேள்விக்கு 5ஆம் வசனத்துல அதற்கான பதிலை நாம் பார்க்க முடிகிறோம். ఎందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు అనే ప్రశ్నకు 5వ వచనంలో దానికి జవాబిస్తున్నాడు. கர்த்தர் நமக்கு விசுவாசத்தையும் ரட்சிப்பையும் கொடுத்திருக்கின்றார். ప్రభు మనకు విశ్వాసమును రక్షణను ఇచ్చి ఉంటున్నాడు. அந்த ரட்சிப்போடு கூட சேர்த்து ஒரு பெரிதான சுதந்திரத்தை நமக்கு கொடுத்திருக்கின்றார். ఆ రక్షణతో పాటు కలిపి మనకు గొప్ప స్వాస్థ్యమును కూడా ఆయన ఇచ్చి ఉంటున్నాడు. அந்த சுதந்திரமானது பரலோகத்திலே நமக்காக பாதுகாக்கப்பட்டு இருக்கிறதாக நாம பேதுரு சொல்லுகின்றார். ఆ స్వాస్థ్యము మన నిమిత్తం పరలోకమందు భద్రపరచబడి ఉన్నట్లుగా పేతురుగా తెలియజేస్తున్నాడు. அப்போ கர்த்தர் நமக்கு இலவசமாய் விசுவாசத்தை கொடுத்திருக்கின்றார். అలాగైతే ప్రభు మనకు ఉచితంగానే విశ్వాసం ఇచ్చి ఉన్నాడు. இதனாலே விளைவாக ஆண்டவர் நமக்கு ரட்சிப்பை கொடுத்திருக்கின்றார். ఫలితంగా దేవుడు మనకు రక్షణనిచ్చి ఉంటున్నాడు. அதனுடைய விளைவாக ஒரு பெரிய சுதந்திரத்தை வைத்திருக்கிறார். அதை பரலோகத்துல நமக்காக பாதுகாப்பாக வைத்திருக்கிறார். ஏற்ற நேரம் வரும் பொழுது அதை நாம் பெற்றுக்கொள்ளக்கூடியவர்களாக இருக்கிறோம். ఆ రక్షణ ఫలితంగా దేవుడు మనకు స్వాస్థ్యాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆ స్వాస్థ్యాన్ని పరలోకమందు మనకు భద్రపరిచి ఉన్నాడు. తగిన సమయం మనకు ఆ యొక్క పరలోక భాగ్యమును మనం పొందుకోబోతుంటున్నాం. அப்போ இந்த விசுவாசத்தின் நிமித்தமாகவும் ரட்சிப்பு நிமித்தமாகவும் இந்த சுதந்திரத்தின் நிமித்தமாகவும் இதிலே நீங்கள் மிகவும் சந்தோஷப்படுகிறவர்களாக இருக்கிறீர்கள் என்று பேதுரு சொல்லுகிறார். అలాగైతే ఈ యొక్క విశ్వాసమును బట్టి రక్షణను బట్టి స్వాస్థ్యమును బట్టి మీరు మిక్కిలి ఆనందించుచున్నారు అని పేతురు తెలియజేస్తున్నాడు. அந்த வார்த்தையை சொல்லிவிட்டு என்றாலும் என்ற ஒரு வார்த்தையை இங்கே பயன்படுத்துகிறார். ఈ మాట తెలియజేసి అయినను అనే మాటను ఉపయోగిస్తూ ఉంటున్నాడు. గాని అనే మాట ఉపయోగిస్తున్నాడు. என்றாலும் அப்படின்னு சொன்னா இப்ப ஏற்பட்ட ஒரு பெரிதான ஒரு சந்தோஷமான ஒரு காரியம் உங்களுக்கு இருந்தாலும்
వేறொரு காரியத்தை ஆண்டவர் உங்களுக்கு வைத்திருக்கிறார் என்பதை பேதுரு இங்கே சொல்ல வருகின்றார். గాని అనేటువంటి మాట మనం చూసినట్లయితే మీరు మిక్కిలి ఆనందించుతున్నారు గాని దీని మరి యొక్క విషయాన్ని మీ కొరకు ఉంచి ఉన్నాడు అనే సంగతి తెలియజేస్తూ ఉన్నాడు. அப்போ அந்த சந்தோஷத்திற்கு எதிரான ஒரு காரியத்தை இந்த இடத்துல பேதுரு சொல்ல வருகின்றார். అలాగైతే ఈ ఆనందానికి వ్యతిరేకమైనటువంటి మరి యొక్క విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. இதைத்தான் இங்க சொல்லுகிற வார்த்தை, என்றாலும் துன்பப்பட வேண்டியது அவசியமானதால் இப்பொழுது கொஞ்ச காலம் பலவிதமான சோதனைகளினாலே துக்கப்படுகிறீர்கள் என்று சொல்லுகிற வார்த்தையை பார்க்கிறோம். అదే ఇక్కడ తెలియజేస్తున్నాడు. అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది అని అంటున్నాడు. இங்கே 3 வார்த்தைகளை இந்த வசனத்திலே நம்ம பார்க்கின்றோம். ఇక్కడ 3 మాటలను ఈ వచనంలో మనం చూస్తున్నాం. ஒன்று சந்தோஷம், ఒకటి ఆనందము, இரண்டாவது துன்பம், రెండవదిగా శోధన, மூன்றாவது துக்கம் என்ற வார்த்தையை நமக்கு பார்க்கிறோம். మూడవదిగా దుఃఖము అన్నమాట మనం చూస్తున్నాం. நாம் எதிர்காலத்தை குறித்து நாம் சந்தோஷப்படுகிறவர்களாக நாம் இருக்கின்றோம். మనము భవిష్యత్తును గురించి ఆనందించే వారంగా ఉంటున్నాం. அதாவது கர்த்தர் நமக்காக வைத்திருக்கக்கூடிய அந்த மேன்மையான பரலோக பாக்கியத்தையும் அதிலே நான் வைத்திருக்கக்கூடிய அந்த ஆண்டவருடைய பொக்கிஷங்களையும் நினைத்து பார்க்கும் பொழுது எனக்கு மிகுந்த சந்தோஷத்தை கொடுக்கக்கூடிய ஒன்றாக இருக்கின்றது. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ పరలోక భాగ్యమును బట్టి, పరలోక బంధు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధననిధిని బట్టి నేను ప్రభువునందు ఆనందించేవాడనై ఉంటున్నాను. ஆனால் அது எதிர்காலத்திலே எனக்கு கிடைக்க போகிறதை குறித்ததான சந்தோஷமாயிருக்கிறது. అది నాకు భవిష్యత్ కాలంలో దొరికే దానిని బట్టి వచ్చే ఆనందం అయి ఉంటున్నది. ஆனால் இப்பொழுது என்ற வார்த்தையை பேதுரு இங்கே சொல்லுகின்றார். కానీ ప్రస్తుతము అనే మాటను ఇక్కడ పేతురు తెలియజేస్తున్నాడు. இந்த உலகத்திலே நான் வாழ்ந்து கொண்டிருக்கக்கூடிய இந்த காலகட்டம், இப்பொழுது எனக்கு என்ன சம்பவிக்கிறது, நான் எதை அனுபவித்துக் கொண்டிருக்கிறேன், என்னை அனுபவிக்க வேண்டும் என்பதை பேதுரு இங்கே சொல்லுகிறதை பார்க்கிறேன். ప్రస్తుతము ఈ లోకమందు నేను జీవిస్తూ ఉంటుండగా నేను ఏమి అనుభవించాలి, ఏమి నేను పొందాలి అనే విషయాన్ని గురించి ఇక్కడ పేతురు తెలియజేస్తున్నాడు. சொல்லுகின்றார், துன்பப்பட வேண்டியது அவசியமானதால் என்று சொல்லுகிறார். అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత అని అంటున్నాడు. ஒரு விசுவாசியனுடைய வாழ்க்கையில பாடுகள் அவசியம் என்ற வார்த்தையை இங்கே சொல்லுகிறார். ఒక విశ్వాసి యొక్క జీవితంలో శోధనలు అవసరము అని ఇక్కడ అంటున్నాడు. இந்த அவசியம் என்று சொன்னால் அது தவிர்க்க முடியாததா இருக்கின்றது. అవసరము అన్నప్పుడు దానిని ఏమాత్రము కూడా మనము విడిచిపెట్టకూడనిది అని మనం చూస్తుంటున్నాం. அதை நாம் பெறாமல் இருக்கவே முடியாது, கண்டிப்பா அதை நாம் பெற்றுக்கொண்டே ஆக வேண்டும் என்பதை பேதுரு இங்கே சொல்லுகிறார். దానిని మనము అనుభవించే తీరాలి, దానిని ఏమాత్రం అనుభవించకుండా ఉండలేము అని అంటున్నాడు. அது நம்முடைய அவசியம் என்பதை சொல்லுகின்றார். అది మన యొక్క అవసరం అని కూడా అంటున్నాడు. பிரியமானவர்களே, ஒரு விசுவாசியினுடைய வாழ்க்கையில சோதனைகள் வருகிறதற்கு காரணம் நாம் பிழைக்க வேண்டும் என்பதற்காக. ఒక విశ్వాసి యొక్క జీవితంలో శోధనలు వస్తున్నాయంటే దానికి గల కారణం మనం బ్రతుకు నిమిత్తమే. இந்த கோழி குஞ்சு, கலர் கலர் கோழி குஞ்சு எல்லாம் இந்த நாட்களில விற்கிறதை நாம் பார்க்க முடிகிறது. రంగురంగుల కోడి పిల్లలను అమ్మడము మనం యొక్క దినాలలో చూడగలుగుతూ ఉంటున్నాం. அதை உற்பத்தி செய்கிற இடங்களிலே அந்த கோழி குஞ்சானது வெளியே வந்ததிலிருந்து அடுத்த சில நாட்களுக்கு, அதாவது அது விற்பனை வரக்கூடிய அந்த 3 நாட்களோ 5 நாட்களோ அந்த நாட்கள் வருகிற வரைக்கும் அதை உயிரோட வைப்பதற்கு ஒரு கிண்ணங்களிலே அந்த கோழி குஞ்சுகளை வைத்து விட்டு ஒரு குண்டு பல்பை அந்த பிளேட்டுக்கு ரொம்ப அருகிலே வைத்து விடுவார்கள். ఇప్పుడు ఆ యొక్క కోడి పిల్లలు పుట్టిన తర్వాత దానిని అమ్మడానికి ముందు ఒక 3 రోజులు లేక 5 రోజులు దాన్ని ప్రాణముతో ఉంచడానికి కొరకై ఒక పాత్రలో ఉంచి ఆ పాత్ర పైన ఒక బల్బ్ అనేది పెడతారు.
அந்த குண்டு பல்புல இருந்து வரக்கூடிய அந்த அனல், அந்த சூடானது அந்த கோழி குஞ்சின் மேல் பட்டுக்கொண்டே இருக்கணும். அப்படி இருந்தால்தான் அந்த கோழி குஞ்சானது ఉయిరోడే పిழைக்க முடியும். ఆ యొక్క బల్బు యొక్క ఆ వేడి అనేది ఆ కోడి పిల్ల పైన పడుతూ ఉన్నప్పుడు ఆ వేడి వలననే ఆ యొక్క కోడి బతికేదిగా ఉంటున్నది. அப்போ அந்த அனல் விழுகிறது எதற்காக அப்படின்னு சொன்னா அதனுடைய பிழைப்புக்காக என்று நாம் பார்க்கிறோம். ఆ వేడి ఎందుకు అని అంటే అది బ్రతుకు నిమిత్తమే అని మనం చూస్తూ ఉంటున్నాం. அப்போ விசுவாசியனுடைய வாழ்க்கையில சோதனைகள், பாடுகள், உபத்திரவங்கள், அவமானங்கள் இதெல்லாம் ஏன் வருது அப்படின்னு சொன்னா అలాగైతే విశ్వాస యొక్క జీవితంలో శోధనలు, శ్రమలు, హింసలు, బాధలు ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అని అంటే விசுவாசியானவன் பிழைத்திருப்பதற்காக வேண்டி இதையெல்லாம் கர்த்தர் அவனுடைய வாழ்க்கையில அனுமதிக்கிறார் என்பதை நாம் சிந்திக்க வேண்டும். ఒక విశ్వాసి బ్రతుకు నిమిత్తమే దేవుడు అనుమతిస్తున్నాడు అని ఒక విశ్వాసి అర్థం చేసుకోవలసిన వాడుగా ఉంటున్నాడు. அது எனக்கு அவசியம், இது எனக்கு அவசியம், நான் பிழைத்திருக்க அது எனக்கு ஒரு அவசியமாய் காணப்படுகின்றது. అవసరమై ఉంటున్నది, నేను బ్రతుకు నిమిత్తము ఇవన్నీ కూడా నాకు అవసరమై ఉంటున్నాయి. ஒரு உணவு எப்படி அவசியமாய் இருக்கின்றதோ, ఆహారం ఎలాగున మనకు అవసరమై ఉంటున్నదో, காற்று எப்படி அவசியமாய் இருக்கின்றதோ, గాలి ఏ విధముగా అవసరమై ఉంటున్నదో, வெளிச்சம், இருள் இப்படி எல்லாம் எப்படியாக நமக்கு அவசியமா இருக்கிறதோ அதே போல ஒரு விசுவாசனுடைய வாழ்க்கையில பாடுகளும் உபத்திரவங்களும் அது அவசியமா இருக்கிறது, நாம் பிழைக்க வேண்டும் என்பதற்காக என்று இங்க பேதுரு சொல்லுகிறார். వెలుగు చీకటి ఈ విధంగా ఇవన్నీ కూడా ఎలాగున్న అవసరమై ఉంటున్నావో అలాగనే ఇవన్నీ కూడా మనకు అవసరం అని ఇక్కడ పేతురు గారు తెలియజేస్తున్నాడు. பிரியமானவர்களே, ஒரு 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 விசுவாசனுடைய வாழ்க்கையில ரட்சிப்போடு இந்த பாடுகளையும் ஆண்டவர் என்ன செய்கிறார், ஒரு 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 ஈவாக பகிர்ந்து கொடுக்கிறார் என்று நம்ம பார்க்கிறோம். వాళ్ళారా రక్షణతో పాటు ఈ శోధనలు, ఈ శ్రమలన్నీ కూడా దేవుడు ఒక వరంగానే మనకు ఇస్తున్నాడని మనం చూస్తూ ఉంటున్నాం. பிலிப்பியருக்கு எழுதின நிருபம் 1ஆம் அதிகாரம் 29ஆம் வசனத்தை நாம் வாசிப்போமானால், అన్నా ఒకసారి మరలా பிலிப்பியருக்கு எழுதின நிருபம் 1ஆம் அதிகாரம் 29ஆம் వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఏలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసము మాత్రమే గాక ఆయన పక్షము నా సంపటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. நீங்கள் கிறிஸ்துவனிடத்தில் விசுவாசிக்கிறதற்கு மாத்திரமல்ல, அவர் நிமித்தமாக பாடுபடுகிறதற்கும் உங்களுக்கு அருளப்பட்டிருக்கிறது என்று பவுல் இங்கே சொல்லுகின்றார். పౌలు గారు చెప్తున్నప్పుడు క్రీస్తు విశ్వాసం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పట్టయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడేనని చదువుతున్నాం. அப்போ பாடுகள் ரட்சிப்போட சேர்த்து நம்முடைய விசுவாசத்தோட சேர்த்து இணைத்து கொடுக்கப்படக்கூடிய ஒரு பரிசு பொருளாக இருக்கிறது என்பதை இங்கே பவுல் தெளிவுபடுத்துகிறதை பார்க்கிறோம். ఇక్కడ పౌలు గారు రక్షణతో పాటు శ్రమలు కూడా మనకు బహుమానంగా ఒక వరంగా ఇవ్వబడుతున్నది, కలిపి ఇవ్వబడుతున్నది అనేది పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నాడు. பிரியமானவர்களே, இதை நாம் எப்பொழுதும் சிந்திக்க வேண்டியவர்களாக இருக்கிறோம். பாடுகள் வரும் பொழுதெல்லாம் நான் பிழைக்கத்தக்கதான நிலைமையில, ஆவிக்குரிய நிலைமையில நான் உயிரோடு இருப்பதற்காக கர்த்தர் எனக்காக வைத்திருக்கிற பரிசு பொருள், அதை நான் தவிர்க்க முடியாது, இதை நான் அனுபவிச்சே ஆகணும் என்பதை நாம் சிந்திக்க வேண்டியவர்களாக இருக்கு. వాళ్ళారా రక్షణతో పాటు బహుమానంగా ఒక వరంగా నేను పొందుకోవాలని ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. దాన్ని నేను ఏమాత్రం వదులుకోలేదు, అనుభవించవలసినటువంటి బహుమాన వస్తువు అయి ఉంటుందని మనం చూస్తుంటున్నాం. ஒருவேளை வியாதியாக இருக்கலாம், ఒకవేళ అది వ్యాధి అయి ఉండవచ్చు, ஒருவேளை உங்களுடைய மற்றவர்களால் நிராகரிக்கப்படக்கூடிய ஒன்றாக இருக்கலாம், లేక ఇతరుల ద్వారా ధృవీకరించబడేటువంటి ఒక విషయమై ఉండొచ్చు, மன ரீதியான பாடுகளாக இருக்கலாம்,
మనస్సురీతి అయినటువంటి శ్రమలై ఉండవచ్చు, குடும்ப சூழ்நிலைகளாக இருக்கலாம், కుటుంబ పరిస్థితులై ఉండవచ్చు, சபையிலே உண்டாகக்கூடிய பாடுகள், பிரச்சனைகள், போராட்டங்களாக இருக்கலாம். శ్రమలు సంఘంలో ఏర్పడేటువంటి శ్రమలు, కష్టాలు, హింసలై ఉండవచ్చు. பிரியமானவர்களே, இது எல்லாம் தவிர்க்க முடியாதது ஒரு விசுவாசனுடைய வாழ்க்கையில என்பதை நாம் சிந்திக்க வேண்டும். ప్రియమైన వారలారా, ఇవన్నీ కూడా తప్పనిసరి ఒక విశ్వాస యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం. இந்த பாடுகளின் நேரத்துல இது தவிர்க்க முடியாததா இருக்கிறது என்று சொல்லும் பொழுது இதுல மாதிரி கிறிஸ்து நமக்கு ஏற்ற மாதிரியாக இருக்கின்றார். దీనిని మనము ఏమాత్రము కూడా వదులుకోలేము అని మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఈ యొక్క విషయం అందు దేవుడే మనకు మాదిరిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. பிரியமானவர்களே, இந்த பாடுகளின் வழியாக செல்லும் பொழுது நம்முடைய ஆட்டிடியூட், நம்முடைய மனநிலை, మనోభావం எப்படியாக இருக்க வேண்டும்? ప్రియమైన వాళ్ళారా, ఇటువంటి సమస్యలో గుండా లేక ఇటువంటి శ్రమంలో గుండా మనం వెళ్తున్నప్పుడు మన యొక్క మనస్థితి ఎలాగా ఉండాలి? 2ஆம் அதிகாரம், பேதுரு எழுதின 1ஆம் நிருபம் 2ஆம் அதிகாரம் அதனுடைய 19ஆம் வசனத்திலிருந்து 23ஆம் வசனம் வரைக்குமாக நாம் வாசிக்க கேட்போம். పేతురు రాసిన రెండవ పత్రిక, మొదటి పత్రిక, మొదటి పత్రిక 2ஆம் அதிகாரம் 2వ అధ్యాయం 19 23 వரை, 19వ వచనం నుండి 23వ వచనం వరకు. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందొచ్చు, దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. సత్యమునకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేం ఫలము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడిపోయి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటిని ఏ కప్తంలో కలవలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాను. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవిస్తున్నట్లు ఆయన తానే తన శరీరం ముందు మన పాపములను రాను మీద మోసుకున్నాను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థులు. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. இதற்காக நீங்கள் அழைக்கப்பட்டிருக்கிறீர்கள் என்று 21ஆம் வசனத்துல பேதுரு சொல்லுகிறார். ఇందుకొరకే మీరు పిలువబడుతురి అని పేతురు గారు 21వ వచనంలో తెలియజేస్తున్నాడు. எதற்காக அழைக்கப்பட்டீர்கள் என்று சொன்னால் 19, 20 வசனங்களிலே அதற்குண்டான விளக்கத்தை அவர் சொல்லுகின்றார். 20వ వచనం యొక్క చివరి భాగంలో ఇందుకు మీరు పిలువబడుతురని తెలియజేస్తూ దాని యొక్క వివరణ 19 నుంచి 20వ వచనం వరకు తెలియజేస్తున్నాడు. அதாவது நீங்கள் அநியாயமாய் பாடுபட்டு உபத்திரவங்களை பொறுமையாய் சகித்தார் என்று சொல்ல வார்த்தையை நாம் அது பிரீதியாய் இருக்கும் என்று சொல்லுகிறார். ఇక్కడ ఎవడైనాను అన్యాయంగా శ్రమ పొందుతూ దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖం సహించిన అది హితమగును అని చూస్తుంటున్నాం. ஓகே, அதாவது நன்மை என்ற வார்த்தை நான் எந்த விதமான தவறுமே செய்யாமல், என் மேல் தவறே இல்லாமல், பொய்யா என் மேல் சுமத்தப்படக்கூடிய காரியங்கள் என் மேல் வரும் பொழுது நான் அதை சகிக்க வேண்டும் என்று ஆண்டவர் இங்கே சொல்லுகின்றார். హితము ఏది అని మనం చూసినప్పుడు, మేలు ఏది అని మనం చూసినప్పుడు, నేను ఏ తప్పిదమును చేయకుండా అన్యాయముగా నేను శ్రమ పొందినప్పుడు దాన్ని నేను సహిస్తే అదే నాకు మేలు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. இப்போ நியாயமாய் நான் சகிக்கவில்லை, அநியாயமாய் நான் சகிக்கிறேன் என்பது அநேகருடைய ஆதங்கமாக இருக்கிறது ஒரு விசுவாசிகளுடைய வாழ்க்கை. విశ్వాస యొక్క జీవితంలో నేను న్యాయంగా శ్రమను అనుభవించడం లేదు కానీ అన్యాయంగానే శ్రమను అనుభవిస్తున్నాను అని తప్పించేటువంటి తపనగా ఉంటున్నది విశ్వాసుల యొక్క జీవితంలో. பேதுரு அதான் சொல்றாரு, நீங்க அநியாயமாய் பாடுகள் அனுபவிக்கிறதற்காகத்தான் அழைக்கப்பட்டிருக்கிறீர்கள் என்று பேதுரு சொல்றாரு. పేతురు గారు కూడా అదే తెలియజేస్తున్నాడు, మీరు అన్యాయంగానే శ్రమలు అనుభవించడానికి పిలువబడితేరని అంటున్నాడు. அதாவது ஒரு நியாயமாய் நடக்க வேண்டிய விதத்துல நமக்கு நடக்காது என்பதை சொல்லுகிறார்.
అలాగైతే న్యాయంగా జరగవలసిన రీతిన మనకు జరగదు అని తెలియజేస్తున్నాడు. ஏன் ஆண்டவராக இயேசு கிறிஸ்துவானவர் அவருக்கு அப்படிதான் நடந்தது. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కూడా అలాగనే జరిగినది. அவருக்கு நியாயமா எதுவுமே நடக்கல இல்லைங்களா? ఆయనకు న్యాయంగా ఏమీ కూడా జరగలేదు కదా. அவருக்கு நடந்தது எல்லாமே அநியாயம்தான். ఆయనకు జరిగినవన్నీ కూడా అన్యాయమే. ஆனால் நல்லா கவனிங்க, அதுல தேவனுடைய திட்டமும் அவருடைய சித்தமும் இருக்கக்கூடியதா இருக்கு. కానీ దాంట్లో మీరు బాగా గమనించండి, అందులో దేవుని యొక్క చిత్తము ప్రణాళిక ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. கர்த்தர் அனுமதித்தார் என்பதை நாம் மறந்து விடக்கூடாது. ప్రభువే అనుమతించాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. நம்முடைய வாழ்க்கையில அநியாயமான நிலைமையில நமக்கு பாடுகளும் உபத்திரவங்களும் அவமானங்களும் வரும் பொழுது இது ஏதோ வியப்பாக நாம் சிந்திக்க கூடாது. இதுல கர்த்தர் அனுமதித்தார், அவருடைய திட்டமும் அவருடைய சுத்தமும் நம்முடைய வாழ்க்கையில நடந்து கொண்டிருக்கிறது, ஆகவேதான் இப்படி வருகிறது என்பதை நாம் மனதில் ஏற்றுக்கொள்ள வேண்டியவர்களாக இருக்கின்றோம். అలాగైతే అన్యాయంగా మనకు శ్రమలు, దుఃఖము, అవమానాలు, హింసలు కలుగుతూ ఉన్నప్పుడు ఏదో దాని విషయమై మనము భ్రమించవలసిన, ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం ఏమీ కూడా లేదు. ప్రభు యొక్క చిత్తాన్ని బట్టి, ప్రభు యొక్క ప్రణాళికను బట్టి ప్రభువే మనకి వీటన్నిటిని కూడా అనుమతించి ఉన్నాడని మన యొక్క మనసులో మనం ఉంచుకోవలసిన వారమై ఉంటున్నాము. இதை ஜெயிப்பதை பற்றியும் இங்கே ஆண்டவர் சொல்லவில்லை, சகித்தால். அப்போ இதுல நான் வெற்றி அல்ல, நான் சகிக்க வேண்டியவனாக இருக்கிறேன், அவ்வளவுதான் என்னுடைய கடமையாக இருக்கின்றது. అలాగైతే నేను విజయం పొందుకోవాలి అని ఇక్కడ చెప్పలేదు, కానీ నేను సహించాలి, అంటే సహించడం గురించి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. அப்போ கர்த்தர் எனக்கு கொடுக்கிற வெகுமதியானது நான் எந்த அளவுக்கு சகிக்கிறேன், அதற்குதான் கர்த்தர் எனக்கு வெகுமதி கொடுக்கக்கூடியவராக இருக்கு. అలాగైతే నాకు బహుమానం అనేది నేను ఎంతగా సహిస్తున్నానో ఆ సహనమును బట్టి నాకు బహుమానం కలుగుతున్నట్లుగా చూస్తుంటున్నాం. அதாவது உலகமானது சொல்லுகிறது, நன்மை தீமை செய்து ஒருவன் பாடுபட்டால் அதனால என்ன பலன் இருக்கிறது? உலகம் அப்படி சொல்லுது, நீயும் அப்படிதான் சொல்ற அப்படின்னா அதுல என்ன பலன் இருக்கிறது என்று இங்க ஆண்டவர் கேட்கின்றார். అప్పుడు అన్యాయం చేసి శ్రమను అనుభవిస్తున్నానంటే దాంట్లో ఏం ఫలం ఉంది? అదే ఇక్కడ ప్రభు కూడా తెలియజేస్తున్నాడు. ஆனால் நன்மை செய்து நாம் செய்யக்கூடிய நன்மையின் நிமித்தமாகவும் கூட நமக்கு பாடுகள் வருகிறது என்று சொன்னால் அதை நான் எந்த மனநிலையில ஏற்றுக்கொள்கிறேன்? நான் சந்தோஷமா ஏற்றுக்கொள்ளுகிறேனா, துக்க முகத்தோடு நான் ஏற்றுக்கொள்கிறேனா, எந்த நிலையில நாம் ஏற்றுக்கொள்கிறோம், அதை வைத்துதான் கர்த்தர் எனக்கு உண்டான பிரதிபலனை கொடுக்கக்கூடியவராக இருக்கு. మేలు చేసి మనం కీడు అనుభవిస్తూ ఉంటున్నప్పుడు దాన్ని మనం ఏ రీతిగా అంగీకరిస్తూ ఉంటున్నాం? సంతోషంగా అంగీకరిస్తున్నామా, లేక దుఃఖముతో మనము అంగీకరిస్తూ ఉంటున్నామా? ఏ రీతిగా మనం దాన్ని అంగీకరిస్తున్నాం, దానిని బట్టి దేవుడు మనకు బహుమానాన్ని అనుగ్రహించేవాడుగా ఉన్నాడని చూస్తుంటున్నాం. நாம் நன்மை செய்த பிறகு நம்முடைய இருதயமானது ஒரு உச்சகட்டத்துல சந்தோஷமான நிலையில இருக்கு. మనము మేలు చేసినప్పుడు మన యొక్క జీవితంలో అది ఒక ఉన్నతమైనటువంటి ఆనందాన్ని కలుగు చేసేదిగా ఉంటున్నది. ஆனா அந்த சந்தோஷத்தை அனுபவிப்பதற்கு முன்னதாகவே பாடுகள், அவமானங்கள், கஷ்டங்கள் இதெல்லாம் வரும்போது என்னுடைய மனநிலை எப்படி இருக்கிறது? ஆண்டவர் சொல்றாரு, சகித்தால் சகிக்க வேண்டும். మనము ఆ సంతోషాన్ని అనుభవించే లోపలే మనకు దుఃఖము, అలాగే శ్రమలు, బాధలు, హింసలు ఇవన్నీ వస్తున్నప్పుడు మన యొక్క మనసు ఎలాగుంటున్నది? సహిస్తే, సహించాలి, సహించి ఉంటే మనకు బహుమానం ఉన్నది. அதுதான் கிறிஸ்து அதற்கான மாதிரி. அவர் என்ன செய்தார், அவர் என்ன மனோநிலையில இருந்தார் என்பதை மாதிரியாக இங்க சொல்லுகின்றார். అదే ఇక్కడ మనకు క్రీస్తు మాదిరిగా ఉంటున్నాడు. ఇటువంటి పరిస్థితులలో క్రీస్తు ఎలాగునా ఉన్నాడు, అదే మనకు మాదిరిగా ఉంటున్నట్టుగా చూస్తుంటున్నాం. 22, 23 వచనத்தில் அவர் என்ன மாதிரியை வைத்திருக்கிறார் என்பதை சொல்லுகின்றார். 22, 23 వచనాలలో ఆయన ఏ యొక్క అడుగుజాడలను లేక ఏ మాదిరిని మనకు ఉంచిపోయాడు అనే మాటను మనం ఇక్కడ చూస్తుంటున్నాం. அவர் பாவம் செய்யவில்லை, அவருடைய வாயிலே வஞ்சனை காணப்படவும் இல்லை. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటికి ఏ కపటమును కనబడలేదు. 23ஆம் வசனத்துல 2 காரியங்களை இங்கே பேதுரு சொல்லுகின்றார்.
ఇక్కడ 23వ వచనంలో పేతురు గారు 2 విషయాలను తెలియజేస్తున్నాడు. அவர் வையப்படும் போது பதில் வையாமலும். ఆయన దూషింపబడి బదులు దూషింపలేరు. அவருடைய மனோநிலை அவர் வையப்படும் போது பதில் வையவில்லை என்று சொல்லுங்க. ఆయన మనస్థితి చూడండి ఎలా ఉందో, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. அப்படின்னா என்ன அர்த்தம்? అంటే అర్థం ఏమిటి? வார்த்தைகளாலே அவரை காயப்படுத்தும் பொழுது அவர் திருப்பி வார்த்தைகளை கொண்டு அவரை காயப்படுத்தினவர்களை திருப்பி காயப்படுத்தவில்லை. ఆయనను మాటలతో దూషిస్తూ ఉన్నప్పుడు ఆయన తిరిగి మాటల ద్వారా ఆయనను దూషించేటువంటి వారిని దూషించలేదు. காயப்படுத்தினார்கள், அதாவது வார்த்தைகளாலே காயப்படுத்தினார்கள். ஆனால் அவர் திருப்பி அந்த வார்த்தைகளை கொண்டு காயப்படுத்தவில்லை. మాటలతో ఆయనను గాయపరిచారు, కానీ ఆయన తిరిగి ఆయన మాటల చేత వారిని మాత్రం కూడా గాయపరచలేదు. இல்லைங்களா? நம்மை அடித்தாலும், அதாவது சரீரப்படியாக நம்ம அடிகள் வாங்கினாலும் அது பெரிய வேதனை இருக்காது. கொஞ்ச நேரம் தான் அந்த வலி இருக்கும், அதுக்கப்புறம் அது போயிடும். ஆனால் வார்த்தைகளாலே நம்மை ஒருவர் காயப்படுத்துகிறார்கள், அதுவும் நமக்கு ரொம்ப நெருக்கமானவங்க காயப்படுத்துறாங்க அப்படின்னு சொன்னா அதை நம்மளால தாங்க முடியாது. அது நம்ம திருப்பி கொடுக்கக்கூடியவர்களாக இருக்கின்றோம். మనల్ని ఎవరైనా ఒకవేళ కొట్టినట్లయితే అది కొద్దిసేపు మాత్రమే ఆ నొప్పి అనేది ఉంటుంది, దాని తర్వాత అది పోతుంది. కానీ మాటల చేత గాయపరిచారు అంటే కనుక అది ఏమాత్రం కూడా పోయేది కాదు, అది సుదీర్ఘ కాలం ఉండేది. మనం కూడా తిరిగి మరలా గాయపరచడం చూసేవారంగా ఉంటాం. அதுவும் நமக்கு ரொம்ப நெருக்கமானவர்கள் நம்மை காயப்படுத்தும் போது, అది కూడా మనకు ఇంకా దగ్గర సంబంధితులు గాయపరిచినప్పుడు அது அதிக வேதனையை கொடுக்கக்கூடியதாக இருக்கின்றது. అది ఎక్కువగానే వేదనను కలిగించేదిగా ఉంటున్నది. ஆனா ஆண்டவர் நமக்கு ஒரு நல்ல மாதிரியை இங்க இடத்துல காண்பிக்கின்றார். కానీ ఇక్కడ ప్రభు వారు ఒక మంచి మాదిరిని మనకు ఆయన చూపించి ఉన్నాడు. அவர் காயப்படுத்தினார்கள், வார்த்தைகளாலே அவரை காயப்படுத்தினார்கள், ஆனால் திருப்பி ஒருபோதும் அவரை காயப்படுத்தவில்லை. ఆయనను మాటల చేత గాయపరిచారు, కానీ ఆయన తిరిగి మాటల చేత ఏమాత్రము గాయపరచలేదు. ஆண்டவர் இந்த உலகத்துல வாழ்ந்த நாட்களில அவரை பல நிலைமைகளிலே காயப்படுத்தினார். ప్రభు వారి యొక్క లోకంలో జీవించిన కాలంలో పలు విధాలుగా ఆయనను గాయపరిచారు. ஆண்டவர் பிறந்த நாசரேத்துக்கு அவர் ஒரு சில நேரங்களிலே சென்றிருக்கின்றார். ప్రభు వారు జన్మించిన నజరేతు ప్రాంతమునకు ప్రభు వారు కొన్ని సందర్భాల్లో వెళ్ళి ఉన్నారు. கப்பர்நூக்குமுக்கு சென்றிருக்கின்றார். కపెర్నహూముకు వెళ్ళి ఉన్నాడు. இந்த இடங்கள்ல எல்லாம் ஆண்டவர் சிறு வயதிலிருந்து வளர்ந்தவராக இருக்கின்றார். ప్రభు వారు ఈ యొక్క ప్రాంతాలలో చిన్న ప్రాయం నుండి పెరిగిన వాడుగా ఉన్నాడు. இப்போ இதெல்லாம் அறியும் பொழுது கொஞ்சம் யோசித்து பாருங்க. ஆண்டவரை குறித்து சொல்றாரு, என்னுடைய பிதாவை குறித்து ஆண்டவர் சொல்லும் பொழுது அவங்க ஜனங்க திருப்பி சொல்றாங்க, எங்களுக்கு ஒரே தகப்பன் தாயா இருக்கிறாரு, உன்ன மாதிரி இல்ல அப்படின்னு சொல்லி சொல்றாங்க. ఆయన తండ్రి గురించి మాట్లాడుతున్నప్పుడు మీలా ఎవరు మాకు ఒక్క తండ్రి మాత్రమే ఉన్నాడు, ఆయన నీ వంటి వాడు కాదు అని అంటున్నారు. ஜனங்கள் சொல்றாங்க, எங்களுக்கு ஒரு தகப்பன் தான் இருக்கிறாரு அப்படின்னு. అదిలే అంటున్నారు, మాకు ఒక్క తండ్రే ఉన్నాడు. அப்படின்னா என்ன அர்த்தம்? ஆண்டவருக்கு யார் தகப்பனுன்னு தெரியாது அப்படின்ற ஒரு கண்ணோட்டத்துல மரியாளுடைய வாழ்க்கையை கொச்சப்படுத்துகிற நிலைமையில ஜனங்கள் அந்த இடத்துல அவருடைய சிறு வயதை குறித்தான காரியங்களை பேசுகிறார். అంటే ఆలోచన చేయండి, తండ్రి అంటే ఆ తండ్రి ఎవరో ఈ యేసు ప్రభువుకు తెలియదని, అలాగే మరియ యొక్క జీవితాన్ని గురించి కించపరిచి మాట్లాడుతున్నట్లుగా మనం గమనించగలుగుతుంటున్నాం. ஏன்னா மரியாள் திருமணத்திற்கு முன்னதாகவே ஆவியானவராலே கர்ப்பவதியானாள் என்பது அவளுக்கு தெரியும், யோசேப்புக்கு தெரியும். ஆனால் ஜனங்கள் அதை தவறான நிலைமையில ஒரு வகையில சொல்லணும்னா மரியாளை அவருடைய வாழ்க்கையை தவறாக, அதாவது நீ நல்லபடியா பிறக்கல, உன் பிறப்பு தவறான பிறப்பு என்பதான நிலைமையில ஆண்டவரை சொல்றார். మనం గమనించినట్లయితే మరియ పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి కుమారుని కన్న విషయాన్ని మనము ఎరిగిన వారంగా ఉంటున్నాం.
ఈ విషయము యోసేపుకు తెలుసును, మరియాకు తెలుసును. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు దానిని తప్పుగా అర్థం చేసుకొని నీ యొక్క జన్మము లేక నీ యొక్క పుట్టకే సరిలేదు అని ప్రభు వారిని అవమానపరచడం మనం చూడగలుగుతుంటున్నాం. அவருடைய பிறப்பை அவமானப்படுத்துகிறதாக பார்க்கின்றோம். ఆయన యొక్క పుట్టకను అవమానపరుస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. நாட்கள் கடந்த பிறகு அவருடைய உடன்பிறப்புகள் அவருக்கு பைத்தியம் பிடிச்சிச்சு அப்படின்னு அவரையே சொன்னார். కొన్ని దినములైన తర్వాత ఆయన తోబుట్టులు కూడా ఈయన వెర్రివాడు అని ఆయన గురించి మాట్లాడడం చూడగలుగుతున్నాం. அதாவது நீ செய்ய பிரபலமாகணும்னு நினைக்கிற, நீ ஏன் இதை இங்கே வந்து செய்ய, நீ எருசலேம்ல போய் செய், உன்னை பின்பற்றுறதுக்கு நிறைய பேர் இருக்கிறாங்க, இங்கெல்லாம் வந்துடாத அப்படின்னு சொல்லிட்டு அவருடைய மனநிலையை குறித்து அந்த இடத்துல அவருடைய உடன்பிறப்புகள் சொல்லுகிறதை பார்க்கிறேன். నువ్వు ప్రబలమవడానికి ఈ కార్యాన్ని కూడా చేస్తూ ఉన్నావు, ఎందుకు ఇక్కడ చేస్తున్నావు? నువ్వు ఇక్కడ కాదు చేయవలసినది, నువ్వు యెరూషలేమునకు వెళ్ళి అక్కడ నీవు ఈ కార్యములన్నీ కూడా చేయము అని తన తోబుట్టినటువంటి వారందరూ కూడా ఆయన అవమానపరచడం చూడగలుగుతున్నా. பரிசேயரும் நியாயசாஸ்திரிகளும் சொன்னாங்க, பெயல்செபூல் அசுத்தாவி பேய்களின் தலைவனாக இருக்கிறான் என்பதை அவனுடைய உதவியோடு செய்கிறார் இந்த அற்புதங்கள் எல்லாம் என்று சொல்லி அவரை காயப்படுத்தினதாக பார்க்கிறோம். శాస్త్రులు పరిసయ్యులు కూడా ఈయన బెయల్జెబూలు అనగా అపవాది యొక్క అధికారముతోనే ఇవన్నీ కూడా చేయిస్తూ ఉన్నాడు అని ఆయన గురించి చెప్పడం మనం చూడగలుగుతుంటున్నాం. நீங்க நல்லா கவனிச்சு பாருங்க, எப்பெல்லாம் தேவனை குறித்தும் தேவனுடைய ராஜ்யத்தை குறித்து ஜனங்கள் தவறாக பேசுகிறார்களோ அப்பொழுது ஆண்டவர் அவர்களுக்கு பதில் கொடுத்தார். ఎప్పుడెప్పుడల్లా అయితే దేవుని గురించి, దేవుని యొక్క రాజ్యం గురించి ఆయన దగ్గర తప్పుగా మాట్లాడారో అప్పుడల్లా దేవుడు వారికి జవాబునిచ్చాడు. ஆனால் எப்பொழுதெல்லாம் தனிப்பட்ட நிலைமையில அவர் தாக்கப்பட்டாரோ, அவர் காயப்படுத்தப்பட்டாரோ, அந்த இடங்களில் எல்லாம் அவர் திருப்பி பேசவே இல்லை. அதை அவர் அனுபவித்தார், சகித்தார், அதை பொறுத்து கொண்டார், அவர் திரும்பி போய்விட்டார் என்றுதான் நாம் அங்கே பார்க்க முடிகின்றது. కానీ వ్యక్తిగతంగా ఆయనను బాధించినప్పుడు, వ్యక్తిగతంగా ఆయనకు అవమానం కలుగు చేసినప్పుడు దాన్ని ఆయన సహించాడు, ఆయన భరించాడు, ఆయన మౌనంగా వెళ్ళాడు అనేదే మనం చూడగలుగుతుంటున్నాం. இரண்டாவது காரியமானது அங்கே சொல்லப்படக்கூடியதை நாம் அங்கே பார்க்கிறோம். பேதுரு எழுதின 1 நிருபம் 2 அதிகாரம் 22வது வசனத்துல రెండవ విషయాన్ని మనము పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తున్నప్పుడు அவர் வையப்படும் போது பதில் வையாமலும், இரண்டாவது பாடுபடும் போது பயமுறுத்தாமலும் இருந்தார் என்று சொல்லுகிறார். మొదటిగా ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, రెండవదిగా ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక అనే మాట మనం చూస్తుంటున్నాం. தெலுங்குல நல்ல அருமையான வார்த்தை பெதிரிம்பகா அப்படின்ற வார்த்தை பயன்படுத்தப்பட்டது. తెలుగులో చాలా చక్కగా బెదిరింపక అనే మాట ఉపయోగించబడి ఉంటున్నది. எப்பொழுது அவர் பாடுபடுத்தப்படும் போது, அதாவது இதை 2 விதத்திலையும் பார்க்கணும். சரீர ரீதியாகவும் அவர் காயப்படுத்தப்படுகிறார், மன ரீதியாகவும் அவர் காயப்படுத்தப்படுகிறார், வார்த்தைகளாலே காயப்படுத்தப்படுகிறார். இதெல்லாம் நடந்து கொண்டிருக்கிறது. இதெல்லாம் நடக்கும் பொழுது, அவர் பாடுபடும் பொழுது அவர் பயமுறுத்தவில்லை. ఇక్కడ గమనించినట్టయితే శరీర రీతిగా ఆయన గాయపరచబడుతూ ఉన్నాడు, మనసు రీతిగా గాయపరచబడుతున్నాడు, మాటల చేత గాయపరచబడుతూ ఉంటున్నాడు. ఇలాగున ఆయన ఈ రీతిగా గాయపరచబడుతూ శ్రమపరచబడుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమాత్రము బెదిరించలేదని మనం చూస్తుంటున్నాం. இந்த பயமுறுத்தாமலும் அப்படின்ற வார்த்தையை கொஞ்சம் நம்ம யோசிச்சு பார்க்க, వారిని తిరిగి బెదిరించలేదు లేక భయపెట్టలేదు అనే మాట గురించి మనం ఆలోచన చేసినట్లయితే, அதாவது அவருடைய கோபத்தை அவருடைய முகத்துல கூட காட்டாம இருந்தார். అంటే ఆయన యొక్క కోపాన్ని ఆయన ముఖమున కూడా ఆయన చూపించలేదని చూస్తున్నాం. நம்ம முகம் மாறும்போது மக்கள் நம்ம பார்க்கும்போது ஈஸியா கண்டுபிடிச்சிரும், முன் சரியில்லையே, என்ன என்ன அப்படின்னு சொல்லி நம்ம முகத்துல அது தெரிஞ்சிரும் இல்லைங்களா? మన యొక్క ముఖమును చూపిస్తున్నప్పుడు మన యొక్క ముఖములో కనిపించే విషయాలను బట్టి ఏంట్రా నీ ముఖము సరిలేదే అని ప్రజలు కనుగొనే వాళ్ళగా ఉంటున్నారు. அதாவது நம்முடைய உள்ளான நிலைமையில இருக்கக்கூடிய அந்த வேதனை, துக்கம், அந்த கோபம், அது எதுவாக இருந்தாலும் நம்முடைய முகத்துல அது ஈஸியா வெளியே காட்டி விடக்கூடியவர்களாக நாம் இருக்கோம்.
మన యొక్క అంతరంగం ఉన్నటువంటి దుఃఖమైనను, శ్రమయైనను, బాధ అయినను, వేదన అయినను అవన్నీ కూడా తేలిగ్గా మన యొక్క ముఖములో మనం కనపరిచే వారంగా ఉంటున్నాం. முக்கியமாய் கோபத்தை நம்முடைய முகத்திலே காட்டக்கூடியவர்களாக இருக்கு. ముఖ్యంగా కోపమును మన యొక్క ముఖమును కనపరిచే వారంగా ఉంటున్నాం. யார் மேலேயே இருக்கக்கூடிய கோபத்தை நம்ம இங்க நம்ம முகத்தை காட்டக்கூடியவர்களாக இருக்கும். ఎవరిపైన ఉండే కోపాన్ని ఇక్కడ మనం ముఖమును చూపించే వారంగా ఉంటున్నాం. ஆனால் இங்க ஆண்டவர் நமக்கு நல்ல மாதிரியை வைத்திருக்கிறார். அவர் தன்னுடைய கோபத்தை முகத்துல காட்டவே இல்லை. அவர் பொறுத்து கொண்டார், சகித்து கொண்டார், அவர் அமைதியாக இருந்தார் என்பது இங்க பேதுரு சொல்லக்கூடிய வார்த்தையாக இருக்கிறது. అని ఇక్కడ పేతురు గారు చెప్తున్నప్పుడు ఆయన యొక్క ఆ వేదన ముఖమున ఏమాత్రం కూడా ఆయన కోపమును చూపించలేదు. ఆయన సహించాడు, ఆయన భరించాడు, ఆయన మౌనంగా ఉన్నాడు అనేది ఇక్కడ పేతురు గారు మనకు తెలియజేస్తున్నాడు. எனக்கு ஒரு பழைய கதை, சின்ன வயசுல இருந்து கேட்ட ஒரு கதை எனக்கு நினைவில் வருகின்றது. చిన్న ప్రాయం నుండి విన్న ఒక పాత ఒక కథ నాకు జ్ఞాపకం వస్తుంది. ஒரு பாம்பு ரட்சிக்கப்பட்டுதான். ఒక పాము రక్షింపబడిందట. அப்ப அது ரட்சிக்கப்பட்டது அப்படின்னு சொல்லி எல்லாருக்கும் தெரிஞ்சு அந்த பாம்போட விளையாட ஆரம்பிச்சாங்க. పాము రక్షింపబడిందని అందరూ తెలుసుకొని ఆ పాముతో ఆడుకోవడానికి ప్రారంభించారు. కల్లెడుத்து అడిக்க ఆరంభించాங்க, గాయపడుత ఆరంభించాங்க. వాళ్ళతో కొట్టడానికి, గాయపరచడానికి ప్రారంభించారు. அது ரொம்ப வேதனையோட, துக்கத்தோட பாஸ்டர் கிட்ட வந்து ஊழியர் கிட்ட கேக்குதான், ஐயா ரட்சிக்கப்பட்டேன், ஆனா என்ன எல்லாருமே வந்து இந்த மாதிரி அடிக்கிறாங்க, துன்புறுத்துறாங்க, என்னை வச்சு விளையாண்டு இருக்கிறாங்க அப்படின்னு சொல்லிட்டு அந்த பாம்பு அந்த ஊழியர்கிட்ட கேட்டுச்சு. ఆ సేవకుని దగ్గరికి ఆ పాము వెళ్ళి, అయ్యా నేను రక్షింపబడ్డాను కదా, కానీ ప్రజలందరూ కూడా నన్ను కొడుతున్నారు, నన్ను రాళ్ళతో రూతున్నారు, ఈ విధంగా చేస్తూ ఉన్నారే అని ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగేదట. அப்போ அந்த பாஸ்டர் சொன்னாராம், உன்னை கடிக்க வேணான்னு தானே சொன்னேன், நீ மனம் திரும்பிட்ட, உன்னை கடிக்க வேணான்னு தானே சொன்னேன், உன்னை புஷ்ன்னு சொல்ல வேணாம் அப்படின்னு நான் சொன்னேனா, நீ புஷ்ன்னு சொல்லிருக்கா எல்லாம் ஓடி இருப்பாங்களே அப்படின்ட்டு அந்த పాస్టర్ வந்து அந்த పాంబు கிட்ட சொல்லி. ఆ పాస్టర్ గారు చెప్పారన్నా, నిన్ను కాటు వేయవద్దనే కదా నేను చెప్పాను, నిన్ను బుసగొట్టొద్దని నేనేమని చెప్పానా, నువ్వు బుసగొట్టుంటే అందరు వెళ్ళిపోయి ఉంటారు కదా అని ఆ పాస్టర్ గారు చెప్పి అన్నారట. ஆனா ஆண்டவர் இந்த இடத்துல அந்த புஷ் அப்படின்ற அந்த பயமுறுத்துற காரியத்தை கூட செய்யவில்லை. அது கூட தவறு என்பதை இங்க ஆண்டவர் சொல்லுகிறதை பார்க்கிறேன். కానీ ఇక్కడ ప్రభు చెప్పే మాట ఏంటంటే, నువ్వు బుస కూడా కొట్టకూడదు. అదే ఇక్కడ ప్రభు తెలియజేస్తున్నాడు. బెదిరింపక అంటే నువ్వు బుస కూడా కొట్టద్దు, మౌనంగా సహించు అని ఇక్కడ ప్రభు తెలియజేస్తున్నాడు. ஆண்டவர் அதை செய்தார், சிலுவையில அதை செய்து காண்பித்தார். அவர் 3.5 வருஷங்கள் ஊழிய பாதையில அதை செய்து காண்பித்தார். அவர் எந்த இடத்திலேயும் அவர் தனிப்பட்ட நிலைமையில அவர் தான் காயப்படுத்தப்படும் போது அவர் பயமுறுத்தவே இல்லை என்பதை நமக்கு மாதிரியாக வைத்திருக்கிறார். அதை நாம் அதை நிறைவேற்ற வேண்டியவர்களாகவும் நம்முடைய வாழ்க்கையில காணப்படுகிறோம். సిలువలో ఆయన ఆ కార్యమును ఆయన చేసి ముగించాడు. 3.5 సంవత్సరాల ఆ కాలంలో కూడా వ్యక్తిగతంగా ఆయనను ఈ రీతిగా బాధించినప్పుడు ఆయన సహించాడు. ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. అలా ఉన్న మనం కూడా చేయాలని మనకు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. மூன்றாவது, பாடுகளிலே என்னுடைய கடமை என்னவா இருக்கிறது, நான் வேகமாய் சொல்லி நான் நிறைவு செய்கிறேன். మూడవదిగా శ్రమలలో మన యొక్క బాధ్యత ఏమై ఉంటున్నది, అది నేను వేగంగా తెలియజేసి ముగిస్తాను. 4ஆம் அதிகாரம் 7ஆம் వచనத்திலிருந்து 11ஆம் వచనం వరకుமாக நாம் వాసిக்கிறோம். 4వ అధ్యాయం 7వ వచనం నుండి 11వ వచనం వరకు వేగంగా మనం చదువుకొని ముగించుకున్నాం. అయితే అన్నిటి అంతకు సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయటకు మెలకువగా ఉండండి. ప్రేమ అనేక పాపములను తప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి ఎడల ఒకరు నిశ్చితమైన ప్రేమ గలవారై ఉండండి. కనుక్కొనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యం చేయడు. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరినొకరు ఉపకారం చేయడు. ఒకడు బోధించిన దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను. ఒకడు ఉపచారం చేసిన దేవుడు అనుగ్రహించిన సామర్థ్యం నుండి చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడను. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్.
12-13 கூட వాసిங்க. 12-13 వచనాలు కూడా, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాత్మల గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించడం, క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోஷிச்சுடே. எஸ், இந்த இடத்துல பாடுகள் வரும்போது நான் என்னெல்லாம் செய்யணும் என்பதை இந்த இடத்துல பேதுரு சொல்லுகிறதை பார்க்கின்றோம். ఈ యొక్క భాగంలో పేతురు గారు శ్రమలు సంభవిస్తున్నప్పుడు నేను ఏ కార్యములను చేయాలి అని ఇక్కడ తెలియజేయడం మనం చూస్తున్నాం. எல்லாவற்றுக்கும் முடிவு சமீபமா இருக்கு, அதுல சந்தேகம் இல்லை. అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది, అందులో సందేహం ఏమి లేదు. எப்பொழுது முடிவு வரும்? ஒண்ணு நான் செத்து போனா முடிவு வரும், இல்லைன்னா ஆண்டவர் வந்தா முடிவு வரும். இது ரெண்டுமே சமீபமா இருக்கு. எப்போ முடியும் நமக்கு தெரியாது, ஆனா சமீபமா இருக்கு அப்படின்னு நம்ம தெரிஞ்சுக்கிட்டு. అంతము సమీపంగా ఉంది. ఎప్పుడు? ఒకటి నేను చనిపోయినప్పుడు, లేక ప్రభు యొక్క రాక వచ్చినప్పుడు. ఈ రెండు కూడా సమీపంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ஆனால் இருக்கிற வரைக்கும் பாடுகள் வரும் பொழுது நான் என்னென்ன செய்து கொண்டு இருக்க வேண்டும்? ఉన్నంత కాలం నాకు శ్రమలు సంభవిస్తున్నప్పుడు నేను ఏమేమి చేయాలి? ஒன்று, தெளிந்த புத்தியா இருக்கணும். ఒకటి, స్వస్థ బుద్ధి గలవారమై ఉండాలి. இரண்டாவது, ஜெபிக்கிறதுல ஜாக்கிரதையா இருக்க வேண்டும். రెండవదిగా ప్రార్థనలు చేయటకు జాగ్రత్తగా మెలకువగా ఉండాలి. இதெல்லாம் நான் விவரிக்கவில்லை, ஆனால் உங்களுக்கு நான் சொல்லுகின்றேன், நீங்கள் அதை தியானம் பண்ணுங்கள். నేను వివరించడం లేదు, నేను మీకు తెలియజేస్తున్నాను, మీరు ధ్యానం చేసుకోండి. மூன்றாவது, ஒருவரில் ஒருவர் ஊக்கமான அன்புள்ளவர்களா இருக்க வேண்டும். మూడవదిగా ఒకరి ఎడల ఒకరు నిక్కటమైన ప్రేమ గలవారై ఉండాలి. நான்காவது, மன்னிக்கிறவர்களாக, அன்பு திரளான பாவங்களை மூடும் என்று சொன்னால் மன்னிக்கிறவர்களாக இருக்க வேண்டும். నాలుగవదిగా ప్రేమ అనేక పాపములను కప్పును అంటే క్షమించే వారంగా ఉండాలి. ஐந்தாவது, உபசரிக்கணும், ஆனா முறுமுறுப்பில்லாமல் உபசரிக்க வேண்டும். ఐదవదిగా ఆతిథ్యం చేయాలి, అది కూడా తనువు కొనకుండా ఆతిథ్యం చేయాలి. முறுமுறுப்போட செய்கிறதுல ஒரு பிரயோஜனமும் இல்லை. తనువుకు ఆతిథ్యం చేయటంలో ఏ ప్రయోజనము లేదు. ஆறாவது, உதவி செய்ய வேண்டியவர்களாக இருக்கணும். ఆరవదిగా సహాయం చేయవారమై ఉండాలి. ஏழாவது, நம்முடைய வரங்களை நாம் சரியாய் பயன்படுத்த வேண்டியவர்களாக இருக்கின்றோம். ఏడవదిగా మన యొక్క వరములను మనం సరిగ్గా ఉపయోగించుకోవలసిన వారమై ఉంటున్నాం. இதெல்லாம் பாடுகளின் நேரங்களிலே நான் நிறைவேற்ற வேண்டிய என்னுடைய கடமைகளாக இருக்கு. ఇవన్నీ కూడా నా శ్రమల కాలమందు, నా కష్టకాలమందు నేను చేయవలసినటువంటి విధులై ఉంటున్నాయి. நான் காயப்படுத்தும் பொழுது இந்த கடமைகளை நிறைவேற்ற, నేను గాయపరచబడుతున్నప్పుడు ఈ విధులను చేయాలి. பிரியமானவர்களே, நம்முடைய பாடுகளின் நேரங்களிலே அநேக வேளைகளில் நாம் செய்ய வேண்டியவைகளை நாம் செய்ய தவறி விடுகின்றோம். మన యొక్క శ్రమల కాలమందు మనము చేయవలసినటువంటి వాటన్నిటి కూడా చేయకుండా తప్పిపోతున్నాం. ஆனால் அப்படி இல்லை. அதனுடைய பாடுகளின் நேரங்களிலே தான் நம்முடைய கடமையை அதிகமாய் நிறைவேற்ற வேண்டியவர்களாக நாம் இருக்கின்றோம். అలా కాదండి, శ్రమల కాలంలో అంతే మన యొక్క విధులన్నింటినీ మనం సరిగ్గా నిర్వహించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. 13ஆம் வசனத்துல பெரிய ஒரு கடமையை சொல்றாரு. பாடுகளின் நேரங்களில நீங்கள் கிறிஸ்துவோடு பங்காளிகளா இருப்பதினாலே நீங்கள் அதிகமாய் சந்தோஷப்படுங்கள் என்று சொல்லுகிறார். 13వ వచనంలో ఒక గొప్ప విధుల గురించి తెలియజేస్తున్నాడు. ఏమిటి అంటే, క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా మీరు శ్రమ పడుతున్నప్పుడు సంతోషించమని తెలియజేస్తున్నారు. இது ஒரு பெரிய கடமை. எது? பாடுகளிலே சந்தோஷப்படுவது ஒரு பெரிய கடமையாக இருக்கின்றது. శ్రమలలో సంతోషించడము, ఆనందించడం అన్నది మనపై ఉంచబడిన గొప్ప విధి అయి ఉంటున్నది. பாடுகளிலே அமைதியா இருப்பது வழக்கமா எல்லாரும் செய்கிறது. பாடுகளிலே அமைதியா இருப்பது எல்லாரும் செய்கிற வழக்கமான ஒன்றா இருக்கு. శ్రమలలో మౌనంగా ఉండడము సహజంగా అందరం చేస్తున్నటువంటి పనులు అయి ఉంటున్నాయి. பாடுகளிலே அழுது கொண்டிருக்கிறதும் வழக்கமாய் செய்யக்கூடிய ஒன்றாக இருக்கின்றது. శ్రమలు వస్తున్నప్పుడు ఏడ్చుతూ ఉండడము కూడా సహజంగా అందరూ చేస్తున్నటువంటి పనులు అయి ఉంటున్నాయి. ஆனால் பாடுகள் வரும் பொழுது சந்தோஷப்படுகிறது அது தேவனுடைய பிள்ளைகள் மாத்திரமே செய்யக்கூடியதா இருக்கிறது. కానీ శ్రమలు సంభవిస్తున్నప్పుడు ఆనందించడం అన్నది దేవుని పిల్లలు మాత్రమే చేసేటువంటి పనులు అయి ఉంటున్నాయి. என்னுடைய மனநிலை, ஆட்டிடியூட் எப்படி இருக்கிறது பாடுகளின் நேரத்துல என்பதை நாம் சேர்த்து பார்ப்போம். మన యొక్క మనస్తత్వం అన్నది
ఈ శ్రమల సమయాలలో ఎలాగున ఉన్నది అన్నది మనం ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. நாம் கிறிஸ்துவை வெளிப்படுத்துகிற குணங்களை உடையவர்களாக நாம் காணப்பட வேண்டும். క్రీస్తు యొక్క గుణాశయములను గుణలక్షణములను బయలుపరిచేటువంటి వారముగా మనం ఉండాలి. என்னை காயப்படுத்தும் போது நான் காட்டுறதுதான் உண்மையான கிறிஸ்துவின் குணங்கள். அதுதான், அதாவது என்னுடைய உண்மையான கேரக்டர் வந்து நான் பாடுபடும் பொழுது நான் ஒரு கேரக்டர் காட்டுறேன் இல்லைங்களா, அதுதான் என்னுடைய உண்மையான கேரக்டரா இருக்கு. శ్రమ పడుతున్నప్పుడు నేను చూపించేటువంటి గుణలక్షణాలు ఉన్నాయి కదా, అవే నా నిజమైనటువంటి స్థితి అయి ఉంటున్నది. அது மாம்சத்தின்படி கேரக்டர் காட்டலாம், இல்ல கிறிஸ்துவை போன்ற கேரக்டரை காட்டலாம். நான் எதை காட்டுறேன் அப்படின்றது கேள்வியா இருக்கு. నేను క్రీస్తు యొక్క గుణలక్షణములను చూపించగలను, అలాగే నా శరీర రీతి అయినటువంటి గుణలక్షణములను నేను కనపరచగలను. కానీ నేను ఏం చూపిస్తున్నాను, ఏం బయలుపరుస్తూ ఉంటున్నాను అన్నది విషయమై ఉంటున్నది. உண்மையான நம்முடைய குணம் நம்முடைய பாடுகளிலே வெளிப்படக்கூடியதா இருக்கிறது. నిజమైనటువంటి మన గుణలక్షణం శ్రమలలోనే కనబడేదిగా ఉంది. நாம் கிறிஸ்துவை வெளிப்படுத்துகிறவர்களாக நாம் காணப்படுவோம். మనం క్రీస్తును బయలుపరిచే వారంగా ఉండాలి. 3 காரியங்கள் விசுவாசியினுடைய வாழ்க்கையில பாடுகள் தவிர்க்க முடியாதது. 3 విషయాలు విశ్వాస యొక్క జీవితంలో శ్రమలు తప్పనిసరి. రెండవది, அதிலே கிறிஸ்துவே நமக்கு மாதிரியா இருக்கிறார். రెండవదిగా దాని యందు క్రీస్తే మనకు మాదిరిగా ఉంటున్నాడు. மூன்றாவது, அந்த பாடுகளின் நேரத்திலே காயப்படுத்தப்படும் போது நான் நிறைவேற்ற வேண்டிய கடமைகளை நான் சரியாய் நிறைவேற்ற வேண்டும். நிறுத்திவிடக் கூடாது, தப்பித்துக் கொள்ள முடியாது. நான் அதை நிறைவேற்றியே ఆగ வேண்டும். మూడవదిగా ఈ శ్రమలు నాకు సంభవిస్తున్నప్పుడు చేయవలసినటువంటి విధులు అవి నేను చేయాలి, దాన్ని మనం తప్పించుకోకూడదు, దాన్ని విడిచిపెట్టకూడదని మనం చూస్తున్నాం. அவ்விதமாய் செய்ய கர்த்தர் நமக்கு உதவி செய்வாராக. అలాగ చేయడానికి ప్రభు మనకు సహాయం చేయను కాక. జాన్ డేవిడ్ అన్న స్పందించట్లేదు. వాక్యం ఇచ్చిన దేవుని సేవకుడు జాన్ మార్కన్న గారికి ప్రత్యేక వందనాలు. ఈ సమయాల్లో అవసరమైన ఈ యొక్క వాక్య భాగాన్ని దేవుడు జాన్ మార్కన్న ద్వారా మనకు వినిపించి ఉన్నాడు. శ్రమలను అనుభవించటం, క్రీస్తు ప్రభును పోలి నడుచుకోవడం, ఆయన శ్రమ అనుభవించిన విధంగా మనం కూడా ఉండి దాన్ని విడిచిపెట్టక శ్రమలలో అలాగే క్రీస్తు ప్రభు రాజ్యం కొరకు పాటుపడాలని జాన్ మార్కన్న గారు మనకు వివరించిన విధానాన్ని బట్టి జాన్ మార్కన్న గారికి ప్రత్యేక వందనాలు. మనకు ట్రాన్స్లేషన్ చేసిన పరమానందన్న గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు. దేవుని స్తోత్రం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన రవి మనోహర్ అన్న, తిరుపతి నుంచి రవి మనోహర్ అన్న. అన్న లెఫ్ట్ హ్యాండ్ అన్న, రవి మనోహర్ అన్న అన్న లెఫ్ట్ అయ్యారు. ఆదినారాయణ గారు ముగింపు ప్రార్థన ఆదినారాయణ గారు చేస్తారు. జీవగల మా నాయన, కృపగల మా రక్షక, పరిశుద్ధుడా, రామమయుడా, మీకే స్తోత్రాలు స్వామి చెల్లిస్తున్నాం. మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి ఉదయకాల వేళ సమయంలో మీ పాదాలు చింతకొచ్చి నాయనాన్ని పూజించుకున్న గొప్ప ధన్యతనిచ్చినందుకు వందనాలు. ఇదిగో నాయన, మరి తండ్రి, దాస్తుని ఉదయకాల వేళ నిలబెట్టి ప్రభు మా కోసం పడిన శ్రమలను, మాదిరి జీవితాన్ని మా ముందు ఉంచాడు. అలాగే మేము కూడా నాయన సహనం కలిగి, ఓర్పు కలిగి, అయ్యా మరి తండ్రి, మిమ్ములు పోలి నడుచుకునే భాగ్యం మాకు మేము చూపినట్లు నాయన మరి తండ్రి, మీ దాసుని ద్వారా మాకు ఇచ్చిన మంచి హెచ్చరిక మాటలను బట్టి మీకు వందనాలైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్నటువంటి మాటలు మేము విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా మా హృదయాల్లో భద్రపరుచుకొని ఆ ప్రకారంగా మా జీవితానికి వాటిని మలుసుకుని అనువర్తించుకుని ఆ ప్రకారంగా జీవించే భాగ్యం మాకు అనుగ్రహిస్తారని
వాక్యం అందించిన మీ దాసుని ఇంకా బలపరచండి, మీ సేవలో వాడుకోండి, సంఘాన్ని కుటుంబాన్ని వర్ధిల్ల చేయండి. తర్జుమా చేసిన పరమానందం గారిని కూడా ఆయన కుటుంబాన్ని సంఘాన్ని వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాం. నడిపిస్తున్న మీ దాసుల్ని, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని మేమందరం కూడా ఆయన మన తండ్రి మా భక్తి జీవితంలో దినదిన అభివృద్ధి చెందుతూ మీకు సమీపస్తులుగా, సాక్షులుగా, నమ్మకంగా మిమ్మల్ని పోలే నడుచుకొని మీ సారూప్యములకు మార్చబడినట్టు కృప చూపమని మా ప్రాణప్రియుడు, రక్షకుడు, విమోచకుడు, సజీవుడు అంటే యేసుప్రభువు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనసు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 వందనాలన ఆదినారాయణ గారు వందనాలు. దేవుని స్తోత్రం. 4198వ రోజు దేవుడు ఘనంగా ముగించినందుకు దేవాది దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ప్రత్యేకంగా మన మధ్యకు వచ్చి వాక్యాన్ని వినిపించిన జాన్ మార్క్ అన్న గారికి ప్రత్యేక వందనాలు. ఆయన కుటుంబాన్ని దేవుడు దీవించి ఇంకా ఎక్కువగా సేవలో వాడుకున్నాడు గాక. అలాగే తమిళ నుంచి తెలుగు వందనాలు. తమిళ నుంచి తెలుగు తర్జుమా చేసిన పరమానందం గారికి వందనాలు. నిజంగా దేవుని గొప్ప కృపలో మరోసారి ఆయన మాట వినగలిగి ఉన్నాం. అందుకు పరమానందకు దేవుడు నా వందనాలు. ఉదయం ప్రారంభ ప్రార్థన చేసిన పాలన్న గారికి, అలాగే పాట పాడిన చంద్రన్న గారికి, చివరి ప్రార్థన చేసిన ఆదినారాయణ గారికి ప్రత్యేకంగా వందనాలు. ఈ దినము దేవుడు సంతోషంగా ముగించినందుకు ఆయనకు స్తుతులు చెల్లిస్తాం. చివరిగా ప్రకటనలతో మన బర్నబాస్ అన్న ప్రకటనతో ముగిస్తాడు. ప్రత్యేకంగా ప్రకటన నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన బర్నబాస్ అన్నకు ప్రత్యేకంగా వందనాలు. నా వందనాలన